హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ నించుడుకాయ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ తీసుకొని అందులో 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక 10 పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక పొడువుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 వేస్తున్నానండి, చిన్నవి. ఇప్పుడు మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలని చెక్కు తీసి బాగా వాష్ చేసి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇట్లా 4 భాగాలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఇందులో స్టఫ్ చేయాలి. చూడండి, ఇలా స్టఫ్ చేసుకోవాలి లోపలికి. ఇలా అన్నిటికీ స్టఫ్ చేసుకున్నాక ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టాక మనం పొడిగా చాప్ చేసుకున్న ఆనియన్, స్టఫ్ చేసిన బీరకాయ ముక్కలు, ఇప్పుడు ఒక చిన్న 1/2 గ్లాస్ వాటర్ వేసి, ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న కారం ఏదైనా మిగిలితే అది కూడా వేసేసి బాగా కలిపి 2 విజిల్స్ తీయాలి. ఇప్పుడు 2 విజిల్స్ అయ్యాక తీసి చూద్దామండి. ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి. ఇలా 2 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బీరకాయ నించుడుకాయ రెడీ. ఇది రోటీస్లోకి చాలా సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.